నాకు నిజం కావాలి. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏదో దాస్తున్నావు. నీకేదో తెలుసు. ఏంటది నానమ్మ? నీ భయమేరా నా భయం కూడా. నీ అనుమానమే నాకు ఉంది. ఏ తాయెత్తు చూసినా, ఏ యంత్రం చూసినా నీలాగే నాకు ఆ అమ్మాయి ఆనాటి సంఘటన గుర్తొస్తున్నాయి. అందుకే అలా చేశాను నాన్న. రాధా కళ్యాణం సీరియల్లో రాధ తండ్రిగా కేసులు క్యారెక్టర్ చేసిన పూర్ణ గారు చనిపోవటం మాకు చాలా తీరని లోటు. ఈ సీరియల్లో ఒక మంచి ఎసెట్ తనకు. ఇదే ఆఖరి సీరియల్ నట జీవితానికి ఆఖరి స్టాప్ అవటం నిజంగా మా అందరికీ చాలా బాధగా ఉంది. ఈసారి వచ్చిన డబ్బుల్లోంచి ఓ 100 తీసి కేశవులు బ్యాంక్ అని ఇక్కడ బోర్డు ఎట్టించాలా? అమ్మో, వీడేంటి ఈ టైంలో వచ్చాడు? సమయానికి విశ్వం కూడా ఇంట్లో లేడు. దేవుడా, ఇప్పుడెలా? చాలా తమాషాగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరండి మీరు? పేరు చెప్పుకునేంత గొప్పవాణ్ణి ఏం కాదులేమ్మా. కాకపోతే పెద్దవాణ్ణి, పేదవాణ్ణి. వరుసకు నీ తండ్రి లాంటి అనుకో. రాధా, కొంచెం మంచినీళ్ళు తామ్మా. భగవంతుడా, ఇప్పటిదాకా వీడి మొహం కీర్తికి తెలియదు అనుకుంటున్నాను. ఇప్పుడు తనకి తెలిసిపోయింది. రాధ ఎక్కడుందో, ఏం చేస్తుందో. రాధ చూస్తే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. రాధా, నేనిస్తాను, నువ్వు వెళ్ళమ్మా. వద్దులే అమ్మమ్మా, నేనిస్తాను. పర్వాలేదు రాధా, నువ్వెళ్ళు. ఎందుకు వచ్చావు? మీకు తెలుసు. తెలిసి అడిగితే ఏం చెప్పను? మొన్నే కదా వచ్చి తీసుకెళ్ళావు. ద్రవ్యోల్బణం గంటకి పెరిగిపోతుంది. ఏంటి? మందమ్మా. ఈ తాగుబోతుకు అంతకన్నా కావాల్సింది ఏముంది? మందా? నేనెక్కడి నుంచి తాను? మీ అబ్బాయి మొహం చూస్తే చెప్పొచ్చు. రాత్రుల్లో మందు చప్పరిస్తాడని. ఎల్లండమ్మా. మహాతల్లి, మహాతల్లి. నీకు కావాల్సింది దొరికింది కదా, ఇక వెళ్ళు. పని అయ్యాక ఉండడానికి నేనేమన్నా మీ ఇంటెళ్ళున్నమ్మా? వస్తానమ్మా. చెప్పే. మళ్ళీ వస్తానమ్మా. ఎవరమ్మా మీరు? నా పేరు స్వామిదేవమ్మ. నీకు ఈ సీసా ఇచ్చిందే ఆవిడ కూతుర్ని నేను. అమ్మో, ఇది సామాన్యమైనది కాదు. ఎడారిలో ఇసుకని, హిమాలయాల్లో ఐస్ని అమ్ముకునే దానిలా ఉంది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల. ఎందుకు ఇచ్చింది అమ్మ సీసా? చూడమ్మా, ఇప్పుడు న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. ఇదిగో 500 ఇస్తాను అంతే. నిజమైతే మాత్రం అంత చీపుగా దొరుకుద్దా? దాని మీద మీకు ఎంత లాభం లేకపోతే నా ఎంట పడతారు?